హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బంగారు విత్ లడ్డు. ఈ రోజు లడ్డు బర్త్డేకి మేము ఏమేమి షాపింగ్ చేసామో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాము. ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఈ బాక్స్ మొత్తం 2500 ఎంతో పడింది. ఇందులో కొన్ని ఐటమ్స్ వచ్చాయి. లడ్డు ఓపెన్ చేస్తున్నాడు. ఇందులో కొన్ని టాయ్స్, బెలూన్స్, చాక్లెట్స్ వచ్చాయి. ఇది లడ్డు 9th బర్త్డే కాబట్టి నేను 9 టాయ్స్ ఆర్డర్ చేశాను. కానీ టాయ్స్ కి 2000 అవుతుంది. అందుకే నేను మళ్ళీ కొన్ని రిటర్న్ చేసేసాను, కొన్ని క్యాన్సిల్ చేసేసాను. ఈ చాక్లెట్ ఎందుకు తీసుకున్నానంటే నేను కునాఫా చాక్లెట్, హాట్ చాక్లెట్స్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఈ చాక్లెట్ తీసుకున్నాను. ఈ పార్సల్ బర్త్డేకి ఒక 5 days ముందు వచ్చింది. చాక్లెట్ మోల్స్ ఏమో బర్త్డేకి ముందు రోజు వచ్చాయి. చాక్లెట్స్ ఫ్రిడ్జ్ నుంచి తీసి మనం కట్ చేయడానికి కూడా కష్టమే, అండ్ మెల్ట్ అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. అందుకే మెల్ట్ చేసే ముందర బయట పెట్టుకుంటున్నాను. ఈ లోపల మా మమ్మీ తెచ్చిన పిస్తా మొత్తం పీల్ చేసుకున్నాము. ఇది 100 grams 180 రూపీస్ పడింది. వాళ్ళు నేను ఆర్డర్ చేసినప్పుడు మండే వస్తాయన్నారు. కానీ బర్త్డే టైంకి వస్తాయి లేదా అనుకున్నాను, కానీ కరెక్ట్ టైంకి వచ్చేసాయి. ఒక లడ్డు కూడా పిస్తా సెల్స్ రిమూవ్ చేస్తున్నాడు. పిస్తా సెల్స్ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. పిస్తా రోస్ట్ చేస్తున్నాను. పిస్తా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం నానబెట్టి పీల్ చేయాలంట. అది నేను యూట్యూబ్ లో చూసాను మొత్తం రెసిపీ. ఈ లోపు మన చాక్లెట్ కూడా రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి. నేను 2 kgs చాక్లెట్ తెప్పించాను. 1 kg డార్క్ చాక్లెట్, 1 kg మిల్క్ చాక్లెట్. చాక్లెట్ ఏమో ఇంకా హాట్ గానే ఉంది. ఇంకా కాసేపు ఆగి ఇంకా కట్ చేయాల్సిందేమో. చేతికి మొత్తం అంటేస్తుంది అని ఇప్పుడే కట్ చేసేస్తున్నా. మొత్తానికి చాక్లెట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలి. నేనేమో డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఇప్పుడు దీన్ని మెల్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ లో ఏమో కొంచెం బాగానే మెల్ట్ అవుతుంది. చూడాలి ఇంకా ఎలా వస్తుందో. నాకు తెలియక నేను మంట హై ఫ్లేమ్ లో పెట్టేశాను. కానీ చాట్‌జీపీటీని అడిగితే అది లో ఫ్లేమ్ లోనే మెల్ట్ చేయాలని చెప్పింది. మాడిపోయిన స్మెల్ వస్తుంటే దాన్ని యూజ్ చేయొద్దు, లేకపోతే హ్యాపీగా యూజ్ చేసుకోమని చెప్పింది. ఇదేం స్మెల్ రావట్లేదు కాబట్టి నేను అలానే మళ్ళీ మెల్ట్ చేస్తున్నాను లో ఫ్లేమ్ లో పెట్టి. ఆ చాక్లెట్ మెల్ట్ అయ్యే లోపల మనం కునాఫా చాక్లెట్ కోసం కటాయిని రోస్ట్ చేసి పెట్టుకుందాము. ఇది నాకు 300 grams 180 ఎంతో పడింది. అమెజాన్ లో తీసుకున్నాను. ఇది ఒరిజినల్ కటైఫీ అంట, అందుకే దీన్ని తీసుకున్నాను నేను. పాన్ లో బటర్ వేసి క్రష్ చేసుకున్న కటైఫీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడేమో నేను పిస్తాని మిక్సీకి వేస్తున్నాను. నా దగ్గర చిన్న జార్ లేదు, అందుకే పెద్ద జార్లో వేస్తున్నాను. సరిగ్గా వస్తుందో లేదో చూడాలి. పిస్తాస్ కొంచెం పౌడర్ లా రాకుండా కొంచెం పెద్ద పీసెస్ లా కట్ అయిపోయినాయి. ఇంకా చాక్లెట్ ఎలా వస్తుందో చూడాలి. ఈ పిస్తాని నేను మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకే మిల్క్ మేడ్ వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇంతసేపు అయినా కూడా చాక్లెట్ సరిగ్గా మెల్ట్ అవ్వలేదని చెప్తే మా మమ్మీ ఏమో వాటర్ యాడ్ చేయమనింది. సరే అని వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మౌల్లోకి చాక్లెట్ మొత్తం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మౌల్డ్ ఏమో నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఈ మౌల్డ్ ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఈ లోపు హార్ట్ షేప్ మౌల్డ్స్ లకి కూడా కునాఫా ఫిల్ చేసేసి చాక్లెట్ తో కవర్ చేస్తున్నాను. నార్మల్ గా 15 minutes పెట్టిన దానికే ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఇది ఓవర్ నైట్ పెట్టినా కూడా ఫ్రీజ్ అవ్వలేదు. వాటర్ ఎక్కువ యాడ్ చేసిన దానికేమో. సక్సెస్ఫుల్ గా మన చాక్లెట్ ప్రిపరేషన్ అయితే ఫెయిల్ అయిపోయింది. అంటే హాట్ చాక్లెట్స్ బాగా వచ్చేయండి. కునాఫా ఒకటే ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ టైం మనం మళ్ళీ ట్రై చేద్దాం. లడ్డు బర్త్డే వీడియో కోసం వెయిట్ చేయండి. డెకరేషన్ మాత్రం సూపర్ గా వచ్చింది.